వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ కనిపించింది. కూటమి ఏకంగా 8 జిల్లాలను క్లీన్ స్వీప్ చేసింది. ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఏకంగా 90,000కు పైగా మెజారిటీతో విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితం అయింది. ఏపీలో వైసీపీ ఓటమికి గల కారణం ఏంటి అని గుంటూరు జిల్లా ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎందుకు ఓటమి చెవి చూసిందనే దాని మీద కూడా ఈరోజు మనం గుంటూరు ప్రజలను అడిగి తెలుసుకుందాం. ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారనే దాని మీద కూడా మనం ప్రజలతో మాట్లాడతాం. తమ్ముడు మీ పేరు? నా పేరు ఉపేంద్ర అండి. మాది రాయపల్లి గ్రామం, పెదనగమండలం. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం అంత ఘోర పరాజయానికి కారణాలు ఏమన్నా మీకు తెలుసండి? ఎట్లా ఏంటి? ఫస్ట్ థింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సెకండ్ రాజధాని, థర్డ్ పోలవరం, ఫోర్త్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిఎఫ్ మొత్తం కొట్టేశాడు. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు విజయవాడలో బహిరంగ సభ పెట్టుకుంటే ట్రైన్లో వాళ్ళని ఇళ్ల కావాలని తాళ్ళు వేసి వీటి చీట్స్ మరి కొట్టారు. పోస్టల్ బ్యాలెట్లో క్లియర్ కట్ చెప్పాడు ఒకటే మాట, పోస్టల్ బ్యాలెట్లో 150 సీట్లకు పైన ఆధిక్యం చూపించింది. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు చంద్రబాబు. సూపర్ 6 లో కొట్టి ఫస్ట్ 6 అదే. ఈ మిగతా అంశాలు మొత్తం ఇప్పుడు చెప్పుకొచ్చిన మొత్తం మిగతా అంశాలు ఓకేనా. ఇప్పుడు మీకు మీ ప్రభుత్వం ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏమన్నా ఏర్పాట్లు ఏమన్నా, రాజధాని కడతారు, పోలవరం పూర్తి చేస్తారు, చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. పోతే ఈ పనికి మాలిన వ్యవస్థలు కొన్ని ఉన్నాయి, వ్యవస్థలు మొత్తం తీసేసి మొత్తం పారిశుద్ధ్యం క్లీన్ స్వీప్ చేసేసి ఒక గవర్నమెంట్ ని క్రమశిక్షణతో కొన్ని గవర్నమెంట్ తయారు చేస్తారండి. ఈ క్రమశిక్షణతో కొన్ని గవర్నమెంట్ వల్ల జనాల్లో ఉత్సాహం, చదువుకున్న యువకులకి ఆనందం పెరిగిద్ది, ప్లస్ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల ప్రతి ఒక్కడి జీవనం మెరుగుపడిద్దండి. టిపికల్ మేస్త్రిని అంతకు ముందు గత 5 years బ్యాక్ 800 రూపాయల కూలికి పనిచేసేవాళ్ళు. అంతకు ముందే మేస్త్రిని అనుకోండి అరాకొర బిల్డింగ్ చేసుకుంటా గుంటూరులో జీవనం సాగించేవాడిని. ఆ 5 సంవత్సరాల తర్వాత బిఫోర్ 5 years చెప్పే కదా, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత ఇసుక ఆపేసాడు. ఇసుక ఫ్రీగా దొరికే ఇసుకే నువ్వు 10 రకాల స్కీములు పెట్టి మొత్తం కాంట్రాక్టులు దోచిపెట్టి నువ్వు ఎంత చేసావే, నా ఓటు మేస్త్రి ఎలా బతకాలి, నా కుటుంబం ఎలా బతకాలి? ఏమన్నా ఒక్క రీజన్ ఉందా నాకు చేసిన దానికి? మీరు మీ పేరండి? నా పేరు శివయ్య అండి, ఉచ్చిరికూరు మండలం, కారంపూడి వాడించాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోర పరాజయానికి కారణం ఫస్ట్ అక్కడ మన 3 రాజధానుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రాజధానులు ఒక్కటి కూడా నెరవేర్చింది లేదు. మరి ప్రజావేదిక ఫస్ట్ అసలు దీనికి పట్టుకున్నదాల్లో దరిద్రం, ప్రజావేదిక కూలగొడతాం. అది మన అందరిది. ప్రజావేదిక అనేది మన రాష్ట్రం మొత్తానికి అయితే అది ఒకటి కూలగొడటం జరిగింది. దానితోనే ఫస్ట్ ఆయనకి బీజం పడింది. తర్వాత మన విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాలు మొత్తం కూడా తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్తే ఏముంది, వెండి సింహాలేగా అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఇంకొకసాట ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి ఒకటి అయిపోతే ఏముంది, బొమ్మ చేయిపోతే ఏమైందని మన మామూలుగా అది అంటాం ఒకటి జరిగింది. మరి ఇంకొకటి అంతర్వేది రథం, అంతర్వేది రథము తగలబెడితే ఏముంది, ఒక 6 లక్షలు పెట్టి చేయిస్తే దాన్ని వచ్చిన ఇదేముంది అనేది మా హిందువులందరినీ మనోభావాలన్నీ దెబ్బతీయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి విద్యార్థులు, చదువుకునే విద్యార్థులకి ఏమి ఉద్యోగాలు లేకుండా, జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేయకుండా, ఎవరికి ఏమి లేకుండా మరి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి 5,000తో వాళ్ళందరినీ వాడుకోవడం జరిగింది. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఈ వాలంటీర్ వ్యవస్థ పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా, అదే పనిలో వాళ్ళని వాడుకోవడం జరిగింది. మరి ఇలాంటి ప్రతి ఒక్కరికి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని ఇదే నినాదంతో కొంతమందిని దూరం చేసుకోవడం జరిగింది అందరినీ. అలాగే ప్రతి గ్రామాల్లో పింఛన్లు కొంతమందికి ఇవ్వకుండా వాళ్ళే రాసుకోవడం ఒకటి, వాళ్ళే తెచ్చుకోవడం ఒకటి, అది ఒకటి. మళ్ళా రైతుని సంక్షేమంలో దెబ్బ కొట్టాడు. రైతులకి ఎలా సంక్షేమం దెబ్బ కొట్టాడంటే రైతు భరోసా స్కీమ్ పెట్టి ఒక్కొక్క ఈడే కట్టలు ఎవరికి అందకుండా
ఒక్కొక్క కట్ట వచ్చి 350, 270 దాన్ని 350కి అమ్ముకోవడం జరిగింది. మీ పేరు? నా పేరు రాజేంద్ర అండి. ఏ ఊరండి? కొండపాటూరు, కాకుమాన్ మండలం. మీ ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయానికి గల కారణాలు మీ అభిప్రాయం ఏంటండి? మొన్న నీలి తుఫాన్ వచ్చింది కదండి. ఆ తుఫాన్ వచ్చినప్పుడు సార్ వచ్చారు. వచ్చి పరిసర ప్రాంతాలన్నీ కూడా సురక్షణంగా ప్రతి ఒక్కరిని అమ్మ మీరు ఏ పంట వేశారు, ఏం చేశారు, ఏంటి అని చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి అభిమానంగా అమ్మ మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత జరిగింది, ఎంత ఇదైంది అని చెప్పని వివరంగా కనుక్కున్నారండి. దీనికి గవర్నమెంట్ నేను తెలియజేస్తాను. విత్తనాలు కానీ ఏదైనా సరే ఈ యొక్క విధి నిర్వహణకు వచ్చేటట్టుగా విత్తనాలు ఇవన్నీ కూడా నేను అందజేయగలుగుతాను, అగ్రికల్చర్ వాళ్ళు తెలియజేస్తానని చెప్పి అన్నాడు సార్. తెలియజేస్తే వాళ్ళు వచ్చినవి కానీ అంతా ఆ నాయకులకే చేరియండి, సామాన్యులకి అందలా. రైతులు నష్టపోయిన రైతులకి నష్టపరిహారం కానీ ఏమీ అందలేదు. మొత్తం వాళ్ళకి వైకాపా నాయకులకి మొత్తం వాళ్ళ చెప్పు జాడల్లో నడిచినాయి. విత్తనాలు వచ్చినా కూడా మేము అక్కడ ఏవో ఆఫీస్ దగ్గరికి పోతే 5, 2 అని చెప్పి అన్నారు. కానీ అసలు మన వాస్తవంగా పోయిన పొలానికి ఇవ్వలేదు సార్. అందుట్లో నేను ఒకటి విత్తనాలు అందిన రైతులు నేను ఒకనండి. కావాలంటే నా పేరు ఏదైనా నా పాస్ పుస్తకం, పట్టాదారు పాస్ పుస్తకం తీసుకొచ్చి మీకు ఇస్తా. పేరండి? సేబ్రోల్ శ్రీనివాసరావు. ఏ ఊరండి? కారంపొడిపాడు. ఇప్పుడు జగన్ ఓడిపోవడానికి అంత ఘోర పరాజయాలు జరగడానికి గల కారణాలు ఏంటండి? ఏది మా పొలం మీద ఆయన బొమ్మలు ఏందండి? మా పొలం మేము కొనుక్కోవటం ఏంది, ఆయన బొమ్మలు రావటం ఏంది? అసలు ఏంది ఇది? ఘోరం కాదు. ఇంత ఘోరం ఏడనుందా? ఈ ఘోరం ఏడా లేదు. మళ్ళీ పుస్తకం మనకి పోవటం ఏంది, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాం ఏంది, మనకు ఫోటో స్టార్ట్ అయింది. ఇది పెద్ద ఇబ్బంది కలిగించేది, మాకు చాలా బాధ వేసింది. అందుకని జనం మొత్తం పాస్ పుస్తకం మీద అసలు ఆయన చాలా పెద్ద తప్పు చేశాడు బొమ్మ వేసుకొని. ఆయన ఏమన్నా కొన్నాడా? మనకేమో మన చేను ఆయన కొన్నాడా? కొనలేదుగా. మనం కొనుక్కోవటం ఏంది, ఆయన బొమ్మ వేసుకోవటం ఏంది? అసలు అది మామూలు విషయమా ఏంది? పత్తిపాడు మండలం వంగిపురం గ్రామం. ఇప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్ ఇంత ఘోర పరాజయానికి గల కారణాలు ఏంటయ్యా? ఇప్పుడు యువత ఉన్నారన్న, యువతకి జాబ్ క్యాలెండర్ అనేది అసలు వదల్లా. చదువుకున్న యువత మొత్తం రోడ్ల మీద ఇక తిరుగుతున్నారు. గంజాయి కొట్టుకుంటా గానీ ఏమైనా చేసుకుంటా గానీ ముందు తాగుతా వచ్చి 100 రూపాయల ముందుతో వీటితో తాగి తిరుగుతున్నారు. తిరగడం వల్ల యువత మొత్తం, చదువుకున్న యువత మొత్తం జాబుల కోసం అని చెప్పేసి అంతా గుల్ల గుద్దు ఓట్లు మొత్తం గుద్దునుకేరు యువత అనేది మొత్తం. బేభత్సమైన మెజార్టీతో గెలవడం అంటే మామూలుగా ఇన్ని 167 సీట్లు రావడం కూడా అది ఇక జగన్ లేదన్న పార్లమెంట్ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఏం పేరు పెద్ద ఆయన? మీ పేరు? ఏ ఊరు మీది? ఈ వైసీపీ అంత ఘోర పరాజయానికి గల కారణాలు ఏంటి? ఏం లేదండి, విజయవాడలో రాజధానిలో పడగొట్టాడు. మరి 3 రాజధానులు అంటున్నాడు. 3 రాజధానులు ఏడగడతారండి? ఒకటి కట్టుకుంటే మనకి కాదు, కానీ 3 రాజధానులు ఏడుంది? 3 రాజధానులు ఉండవు కదా. అమరావతి మనకు రాజధాని. మరి అమ్మఒడి ఇవన్నీ వేసారు అంటున్నారు. ఎవరికి వేసారు? అమ్మఒడి ఏమన్నా ఉపయోగం ఉందా? మా లేబర్కి ఏమి ఉపయోగపడదు. మరి అనేది పరిశ్రమ రోజులు లేవు మన ఆంధ్ర రాష్ట్రంలో. అన్నీ వెనక్కిపోయింది, వచ్చినవి కూడా తీసేసుకున్నారు. పేరు? నా పేరు రమేష్. నాది అనంతవరపడి గ్రామం, మాదిపల్లి, ఒడిచెరుకూరు మండలం, పట్టిపాడు నియోజకవర్గం. నిన్న వచ్చిన ఫలితాల్లో కూటమి అద్భుతమైన విజయం సాధించింది. కారణం ఏంటి అని అంటే సంక్షేమం ఒక్కటే కాదు, సంక్షేమ ఫలాలతో పాటు మాకు అభివృద్ధి కావాలి. పర్టికులర్గా పల్లెటూరులో ఉంటున్న మేము రోడ్లు మాకు వానొస్తే బురదలతో తిరిగితే మాకు 10,000 ఇచ్చేసి అయిపోయిందని అనుకుంటే మేము ఏదైనా పని చేసుకోవాలి, లేకపోతే పట్టణానికి వెళ్ళి చేయాలి అంటే రోడ్లు సరిగా లేకపోతే మేము ఎలా వెళ్ళగలుగుతాం? మా బండ్లు వేసుకొని అర్ధరాత్రులు వచ్చేటప్పుడు ప్రాపర్ ఎలక్ట్రిసిటీ లేకపోతే ఎలా రాగలుగుతాం? ఎప్పుడైనా సరే ప్రజలు చాలా చక్కగా ఆలోచిస్తారండి. ఏంటి అని అంటే మాకు అభివృద్ధి ఒకటే కావాలి అని అనుకోరు. సంక్షేమ అభివృద్ధి 2 కల్పిస్తే వాళ్ళు పట్టం కడతానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు నమ్మారు. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తారన్నారు, సరే ఇస్తారన్నారు, కానీ ఒక అవకాశం ఇచ్చినందుకు అభివృద్ధి లేకుండా శూన్యం చేసి పల్లెటూర్లు అన్ని హీనమైన పరిస్థితుల్లో ఒకసారి మా పల్లెకి వెళ్తే చూడవచ్చు. అన్ని రోడ్లు తెలుగుదేశం గవర్నమెంట్లో వేసిన రోడ్లన్నీ అవే ఉన్నాయి, పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి అనమాట. ఇలాంటి పల్లెలు కొన్ని 100,000 ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అందుకని ప్రజలు ఆలోచించారు, చాలా క్లియర్ కట్గా ఆలోచించారు. ఏమనంటే
మనం డబ్బులు ఒకటి తీసుకుంటే రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించారు. వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూశారు, రాలేదు. నిరుద్యోగం, నేను ఎంఫార్మసీ చేశాను. ఇండస్ట్రీలు వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఒక్క ఫార్మా ఇండస్ట్రీ కూడా సరైన పొజిషన్లో లేవు. మరి మేము అవకాశాల కోసం ఏ జిల్లా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి నేను బెంగళూరు, కర్ణాటక లేకపోతే హైదరాబాద్ వెళ్తే వాళ్ళు ఏమంటారు, అరే నువ్వు వేరే రాష్ట్రం నుంచి వచ్చావు, మా అవకాశాలు దెబ్బ కొడతాడు. అదే ఇక్కడ నాకు జాబ్ ఉంటే నేను మా ఇంటి దగ్గర నుంచో లేకపోతే మాకున్న పట్టణంలో నుంచో వెళ్ళి జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ చాలా మంది నిరుద్యోగులు ఏపీపీఎస్సీ క్యాలెండర్ రాక గ్రూప్స్లో ఈ 5 సంవత్సరాల్లో ఒక గ్రూప్ 2 క్యాలెండర్ మాత్రమే వచ్చింది. అంటే ఈ 5 సంవత్సరాలు మా వ్యక్తిగతమైన విలువైన సమయం మొత్తం పోయింది. ఇలా అన్ని రకాల ప్రజలు ఆలోచించారు కాబట్టి కూటమికి క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చేసారు అనమాట. ఇక అందులో డౌట్ ఏమీ లేదు. మేము ఏం కోరుకున్నాము అనేది ఈ నాయకులకు అర్థమైంది, ఆ నాయకులు ఏం చేస్తారనేది మాకు అర్థమైంది. కాబట్టి కూటమికి ఓటేసాము, క్లియర్ కట్ గెలిపించుకున్నాము, భవిష్యత్తు మేము నిర్మించుకుంటున్నాము. పేరు రవీంద్ర బాబు, ఏ ఊరండి? రెత్తిపాడు మండలం, వంగిపురం శివారు, తిమ్మాపురం. ఎటువంటి ఇదనుకుంటున్నారు? ఇసుక మాఫియా, నల్లమట్టి మాఫియా, ఎర్రమట్టి మాఫియా, ఈ మాఫియాలతో మొత్తం జనం రివర్స్ అయ్యి వేసేది. కానీ అతను డబ్బులు ఇచ్చాడు, జేబుల్లో పెట్టాడు, బాగానే వృద్ధాప్యంజలు ఇవన్నీ ఇచ్చుకుంటా వచ్చాడు. కానీ ఇదంతా ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేశారు. రాజధాని 3 ముక్కలు చేశాడు. విశాఖపట్నం రాజధాని అంటాడు, ఒక రాజధాని చేయలేనాడు, 3 రాజధానులు ఏం చేస్తాడు. మళ్ళీ పోతే ఇతను అరాచకమైన పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన. కేసులు పెడితే కొట్టినాడి మీద కేసులు, కొట్టనాడి మీద కేసులు పెడుతున్నాడు. వీళ్ళు పాని ఇట్లా వాళ్ళని వాళ్ళు ఎటు వచ్చినట్టు చేస్తే ఎట్టేస్తారు ఓట్లు. ఏ విధంగా ఓట్లు పోయినాయి? డబ్బులైతే ఇచ్చాడు కాదంటలా, కానీ ఉపయోగం ఏముంది? రాబోయే ప్రభుత్వం ఏ విధంగా అమలు చేయబోతుంది? రాబోయే ప్రభుత్వం సూపర్ శిక్షలు అమలు చేయబోతుంది. దాంట్లో ఒకటి 3 గ్యాస్ సిలిండర్లు పోతే రైతుకి 20,000 సంవత్సరానికి. మళ్ళా పోతే వృద్ధాప్య పెన్షన్ 4,000. మళ్ళీ పోతే రోడ్లు, డ్రైనేజీలు 6,000 డ్రైనేజీలు కూడా చేస్తాం అంటున్నారు. మాకు నమ్మకం ఉంది, దానికి ఓటేసాం. ఏ ఊరు పెద్దాయన? కారంపూడిపాడు. ఏది ఇంత వైసీపీ ఇంత ఘోర పరాజయానికి గల కారణాలు ఏంటి? దుర్మార్గ పాలన. వచ్చిన కాడ నుంచి కోల్చటమే కానీ కడటం లేదు, రోడ్లు వేయటం లేదు, బాగు చేయటం లేదు. తెలుగుదేశం నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు, ఒక్కొక్కరిని జైలుకు పంపేయటం, మళ్ళీ తీసుకురావటం, పంపిస్తూ ఉంటాం. ఇదే సరిపోయింది. కానీ 5 సంవత్సరాల్లో ఒక్క మంచి పని కూడా చేసి ఎరగడు. పోలవరం సంవత్సరంలో పూర్తి కావాల్సిన పోలవరాన్ని ఒక ఇటుకి రాయి కూడా వేయకుండా 15,000 కోట్లు కాజేశాడు. ఏడ ఖర్చు పెట్టాడో ఏం చేశాడో రేపు తెలుస్తుంది. ఇలాంటి అక్రమాలకు పాల్పడి దుర్మార్గ పాలన అందించి మరి ఏదన్నా వాళ్ళు పడుతున్నారంటే ఆడి మీదే కేసు పెట్టి పోలీసు వాళ్ళ చేత లోనేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దుర్మార్గ పాలన నేను కనీసం 14 మంది ముఖ్యమంత్రులను చూశాను కోర్టు వచ్చినాక. ఇంత దుర్మార్గ పాలన చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 30 సంవత్సరాలు వెనకపోయింది. ఇంకా 6 ముఖ్యమంత్రులు వచ్చే గాని ఈ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ లెవెల్కి రాలేదు. అంత దుర్మార్గ పాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని జనం లోన పెట్టుకొని గుర్తించి ఒకేసారి నువ్వు పనికిరావని ఎలబుచ్చేశారు. మీ పేరు తమ్ముడు? నా పేరు వేరే. ఏ ఊరు? వంగిపురం గ్రామం, ప్రతిపాడు మండలం. ఇప్పుడు మీకు ఈ వైసీపీ ప్రభుత్వం ఘోర పరాజయానికి కారణాలు ఏంటయ్యా? అవినీతి అండి. అవినీతి, రౌడీ పాలన, రాక్షస పాలన, అనుకున్నవి చేయకపోవడం, అలాంటి నిరుద్యోగులకు అవకాశం కల్పించకపోవడం. ఏదో వాలంటీర్లు ఇచ్చారండి అనవసరంగా, వాళ్ళు అడిగి ఇచ్చినారు. మా బోర్డుల పరిస్థితి చదువుకొని పొలం పని చేసుకోవాలా, ఉపయోగం లేదా చదువుకున్నాం వల్ల, అందువల్ల అలా అయిందనుకుంటున్నాం. అలాగే ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేయవల్ల అభివృద్ధి వల్ల కూడా కొంచెం ప్రజల్లో వ్యతిరేకత వచ్చి మారారండి. తెలుగుదేశాన్ని కూడా వేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన సూపర్ సిక్స్ కార్యక్రమం వల్ల నిరుద్యోగులకి, డిగ్రీ చదువుకుని ఖాళీగా ఉన్న వాళ్ళకి 1,500 రూపాయలు, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మళ్ళీ వచ్చేసరికి పెన్షన్, ముసలి వాళ్ళకి పెన్షన్ 4,000,
లోకేష్ గారు యువకుల తరఫున ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. అందుకని అది కాక ప్రజలు కూడా తెలుసుకుండటం వల్ల కొంచెం మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఓడిపోవటానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ప్రజలకి సరైన సదుపాయాలు అందించడంలో వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయిందంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి. మరోపక్క తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి కూడా ప్రజలు అభినందనలు వెలువ తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు ప్రజలు మాత్రం ఏదైతే 17కు 17 నియోజకవర్గాలకు సంబంధించి విజయం చేకూరిన నేపథ్యంలో 3 పార్లమెంటు, 17 అసెంబ్లీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రజలు అభినందనలు తెలుపుతున్న పరిస్థితి అయితే గుంటూరు జిల్లాలో జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది.